జగన్ను విమర్శిస్తూ పరిపాలనా తీరును ఎండగడుతూ పేజీలకు పేజీలు వార్తలు రాసింది. కథనాలకు కథనాలు కుమ్మేసింది ఈనాడు. ఈ స్థాయిలో ఎప్పుడూ రాయలేదు. భవిష్యత్తులో రాస్తుందో కూడా తెలియదు. ఒక రకంగా రామోజీరావుకు జీవన్మరణ సమస్య. అంతటి వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా మార్గదర్శి విషయంలో అంతగా కెలుక్కోలేదు. కానీ జగన్ మొండిఘటం కదా, వదిలిపెట్టలేదు. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్పై ఈనాడు పెద్దగా కాన్సన్ట్రేట్ చేయలేదు. జగన్ కూడా రామోజీని పట్టించుకోలేదు. అప్పట్లో ఏదో ఒక ఫంక్షన్లో రామోజీరావుకు అభివాదం చేశారు. ఓసారి ప్రత్యేకంగా వెళ్లి కలిశారు. కాల్పుల ఒప్పంద విరమణ జరిగిందని అందరూ అనుకున్నారు. కానీ కొద్ది రోజులకే జగడం మొదలైంది. ఇద్దరి మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. గట్టి పంచాయతీలు ఆగలేదు. వ్యక్తుల మధ్య తేడాలు వ్యవస్థల దాకా వెళ్లాయి. జగన్ ఊరుకోలేదు. మహామహులు సైతం రామోజీరావును కలిసేందుకు ఫిల్మ్ సిటీకి వెళుతుంటారు. అంతటి అమిత్ షా కూడా రామోజీని కలిసేందుకు ఫిల్మ్ సిటీకి వెళ్లాడు తప్ప నోవెటల్ హోటల్కి పిలిపించుకోలేదు. జగన్ మాత్రం రామోజీ వద్దకు ఏపీ సిఐడిని పంపించారు. అప్పట్లో అది పెద్ద సంచలనమైంది. శైలజను విచారించారు. మార్గదర్శి చెక్స్ సేకరించకుండా ఎక్కడికి అక్కడ నిలుపుదల చేశారు. ఉండవల్లి అరుణ్ కుమార్తో కలిసి సుప్రీంకోర్టు దాకా వెళ్లారు. ఒక రకంగా రామోజీరావును నడి బజార్లో నిలబెట్టారు. ఇంత జరిగిన తర్వాత రామోజీరావు ఊరుకుంటారా? ఊరుకోలేదు. చరిత్రలో తొలిసారిగా తన పేపర్లో జగన్ దుష్ప్రచారం తీవ్ర స్థాయిలో చేశారు. ఆంధ్రప్రదేశ్ ఎడిషన్లో పేజీలకు పేజీలు వార్తలు రాయించారు. తన ఈనాడు ఛానల్లో పుంఖానుగా కథనాలు ప్రసారం చేయించారు. జగన్ చేపట్టిన ప్రతి పనిని విమర్శించారు. ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని అవినీతిమయమని రాసేశారు. ఒక్కనొక దశలో ఈనాడు ఆంధ్రజ్యోతిని మించిపోయింది. అడ్డగోల విమర్శలకు దిగింది. ఈనాడు రాయడం, సాక్షి కౌంటర్ ఇవ్వడం ఇలా జరిగిపోయింది. అయితే ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారనేది అంతుపట్టలేదు. ఒకవేళ మళ్లీ జగన్ వస్తే టీడీపీ అనుకూల మీడియాను మరింత లోతుగా తొక్కిపడేసేవారు. కానీ అలా జరగలేదు. గత ఎన్నికల్లో 151 సీట్లు దక్కించుకున్న వైసీపీకి 11 మాత్రమే మిగిలాయి. ఈనాడు ఊహించని సీట్లు కూటమికి దక్కాయి. రామోజీరావు కోరుకున్నది ఇదే కాబట్టి ఆయన ఇప్పుడు ఫుల్ హ్యాపీ. ఈ 5 ఏళ్ల పాటు జగన్ పెట్టిన ఇబ్బందులను తట్టుకున్నారు. వేధింపులను సహించారు. తన ఆర్థిక మూలాలను దెబ్బకొడుతుంటే భరించారు. కానీ ఇక చంద్రబాబు ప్రభుత్వ సొమ్ము దోచిపెడుతుంటే తినేసి జగన్పై మరింత దాడికి దిగుతారు. ఈనాడు సంధించే శరాల నుంచి సాక్షి జగన్ను ఎలా రక్షించుకుంటుందనేది చూడాల్సి ఉంది. ఒకటి మాత్రం నిజం, ఈ 5 ఏళ్లలో ఈనాడు పోషించిన పాత్రను సాక్షి స్వీకరించాల్సి ఉంటుంది.